హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఉగ్గాని తయారు చేసుకున్నామండి. ఇది రాయలసీమ స్పెషల్. ఉగ్గాని టేస్ట్ అదిరిపోవాలంటే ముందుగా పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకోవాలండి. దానికి కావాల్సినవి పుట్నాల పప్పు 1 కప్పు, ఎండు కొబ్బరి 1/2 కప్పు, ఎండుమిర్చి 10, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంతండి. వీటన్నిటిని వేయించుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకుని మనం మిక్సీ చేసుకుందాము. చూశారు కదండి, ఈ పప్పుల పొడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ చేసుకోవాలి. పప్పుల పొడి అనేది ఇలాంటి స్పెషల్ రెసిపీస్కే కాకుండా మనం దోశల్లో వేసుకున్న టేస్ట్ అదిరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో డ్రింకింగ్ వాటర్ తీసుకుని మరమరాలను వేసుకుని కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం అన్నీ వాటర్తో తడపాలండి. ఈ మరమరాలని బొరుగులని కూడా అంటారు. మేమైతే మరమరాలు అంటామండి. ఇలా తడిపిన మరమరాలన్నింటినీ గట్టిగా చేత్తో ఒత్తి ప్లేట్లో తీసుకోవాలి. మొత్తం అన్నిటినీ గట్టిగా వాటర్ అంతా పిండేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక పల్లీలను వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పల్లీల్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకుందాము. బాగా కలుపుతూ వేయించుకుందాము. ఇలా ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి బాగా వేగుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకుందాము. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1 స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ వరకు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో ముందుగా తడిపిన మరమరాలన్నింటినీ వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసిన మరమరాలలో 2 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడిని వేసుకుందామండి. ఇప్పుడు మళ్ళా అన్నీ కలిసేలా కలుపుకుందాము. చివరిగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాము. అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ. ఎంతో సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసేయండి. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.